ఇక మూడో దశలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మోసాలు చేసినటువంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు దాసోహం అని మీ యొక్క సొమ్మును మీకు ఇచ్చేస్తారు. కాబట్టి ఏలినాటి శని మూడవ దశలో మంచి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి జ్యోతిష శాస్త్రం యొక్క నానుడి నిజమవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. కుంభరాశి వారికి శని భగవానుడు 2వ స్థానంలో ఉండి, అంటే ఏలినాటి శని 3వ దశలో. శని భగవానుడు మీకు రాశి యొక్క అధిపతి, అలాగే మీ రాశికి ముందున్నటువంటి మకర రాశి కూడా అధిపతి. ఈ 2 రాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు 12 అంటే వ్యయం. వ్యయం అంటే ఖర్చు. ఎలాంటి ఖర్చు? ధర్మ వ్యయం. దాన ధర్మాలు ఖర్చు పెట్టడం కానీ, పుణ్యకార్యాలకి అంటే దైవానికి ఖర్చు పెట్టడం కానీ, పూజలు ఎక్కువ చేయటం కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, ఏదైనా దేవాలయాలకు కానీ, మంచి భక్తి సంబంధమైనటువంటి